కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలంటే చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. హైదరాబాద్ ఐమాక్స్ ఎదురుగా జరుగుతున్న పూలే విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన ఆమె అసెంబ్లీ ప్రాంగణంలో సైతం పూలే విగ్రహం పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జయశంకర్ విగ్రహ ఏర్పాటు కోసం తెలంగాణ జాగృతి ప్రయత్నిస్తోందని వివరించారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ విఫలమైనందుకే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా చూపించిందన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రానున్న బడ్జెట్లో బీసీలకు సంక్షేమ నిధులు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్ పట్ల కూడా మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదనే విషయం మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మనందరం కూడా చూడడం జరిగింది. ఒకటెనుకొకటి పరీక్షలు ఉన్నా సరే, ఎండలున్నా సరే, ఏమున్నా సరే ఎన్నికలు పెట్టుకుంటూ పోతాం మేమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తొందరపాటు వైఖరిని ప్రదర్శిస్తా ఉందో, మరి ఈ తొందరపాటు అంతా కూడా బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేసేటటువంటి తొందరపాటే అని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, అసెంబ్లీలో బిల్లు పెట్టారు. దీన్ని సంపూర్ణంగా అయ్యేంత వరకు కూడా మరి రాబోయే బడ్జెట్ సెషన్ లో బీసీలకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 20,000 కోట్లను ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.